సదాశివసమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. మహాలక్ష్మి వైభవం అనే విశేషాన్ని ఎంచుకోవడం జరిగింది. ఇది మహాలక్ష్మి గురించి చెప్తున్న అంశం. ఎన్నాళ్ళైనా చెప్పుకోదగినంత విస్తారమైన విజ్ఞానం, మహాలక్ష్మి విజ్ఞానం ఉన్నది మనకి. ఇది శృతి స్మృతి పురాణ ఇతిహాసాల ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. అంటే వేద ప్రమాణం ప్రధానంగా తీసుకుంటూ వేదాన్ని అనుసరించి వచ్చిన శాస్త్రముల్ని మహాలక్ష్మి తత్వాన్ని ఎలా చెప్పాయి, అసలు మహాలక్ష్మి అనేటువంటి అంశం ఏమిటి, ఆ తత్వం ఏమిటి అనే దాన్ని ఋషులు ఎలా దర్శించి మనల్ని అనుగ్రహించడం కోసం మార్గం చూపించారో దానిని మనం చెప్తూ నేను వింటూ మీరు కూడాను లక్ష్మీ ఉపాసన చేస్తున్నాం అన్న భావంతో వినాలి. ఎందుకంటే కేవలం కొన్ని కథల సమాహారం ఇక్కడ చెప్పట్లేదు. లక్ష్మీ తత్వం అర్థం చేసుకుంటే భారతీయ మహర్షి ఎంత అద్భుతమైన విశ్వ విజ్ఞానాన్ని మనకు లక్ష్మీ తత్వం ద్వారా అందిస్తున్నాడు గ్రహించవచ్చు. లక్ష్మి అనగానే చాలా మందికి ఐశ్వర్య దేవత అనే భావం తెలుసు. లక్ష్మికి సంబంధించిన సూక్తములు అనగానే శ్రీ సూక్తం మొదలైనవి ప్రస్తావన చేస్తాం. అయితే శ్రీ సూక్తం శ్రీ విద్యలో కూడా మనం ఉపయోగించడం కనబడుతున్నది. శ్రీ విద్యకి శ్రీ సూక్తానికి ఉన్న అనుబంధం శ్రీ అనే మాటలోనే తెలుస్తున్నది. శ్రీ విద్య అన్నప్పుడు శ్రీ మంత్రం, శ్రీ యంత్రం, శ్రీ ఉపాసన అని. అమ్మవారు శ్రీ సూక్త అధిదేవత. ఎందుకంటే లలిత, లక్ష్మి, పార్వతి, దుర్గా ఇందరిలో ఎవరు గొప్ప లేదా ఎవరు ప్రధానం అనే ప్రశ్న రావచ్చు. కానీ దేవీ భాగవత ప్రవచనం మనం చేసుకున్నాం. ఆ దేవీ భాగవత ప్రవచనంలో చెప్పుకున్న అంశాన్ని ఒకసారి ఆధారం చేసుకుంటే ఉన్న దేవి ఒక్కరే. ఆ దేవిని మనం దుర్గా, లక్ష్మి, సరస్వతి ఇత్యాది రూపాలతో ఉపాసిస్తున్నాం. కొంచెం శ్రద్ధగా మనం పూజించే దేవతలకు సంబంధించిన నామాలు మీరు గమనించినట్లయితే దుర్గా నామం కానీ, సరస్వతి నామం కానీ, లలితా నామాలు కానీ వింటే ఒక దేవీ నామాల్లో మిగిలిన దేవీ నామాలన్నీ ఉంటాయి. ఇది గమనించవలసిన ప్రధానమైన అంశం. ఉదాహరణకు లలితా శాస్త్రం ప్రస్తావన చేస్తే ఒక్కసారి మహాలక్ష్మి, మృడప్రియ, రామ, రమణ లంపట, రమ ఇత్యాది శబ్దములన్నీ మనకి లక్ష్మీ సంబంధించిన నామములు లలితా సహస్రనామాల్లో కనబడుతున్నాయి. మరి లక్ష్మి సహస్రనామాలు చాలా మందికి తెలియవు కానీ సనత్కుమారుడని మహర్షి ప్రసాదించిన అద్భుతమైన విజ్ఞాన రాశి లక్ష్మీ సహస్రనామం. అందులో దేవీ నామాలు చాలా కనబడతాయి. వారాహి, దుర్గా ఇత్యాది నామములు చాలా గోచరిస్తాయి. అంతెందుకు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చదివే అలవాటు మనం పెట్టుకుంటే నిత్యం అందులో గోచరించేది నవదుర్గా, మహాకాళీ అంటూ దుర్గానామములు, కాళీనామాలు గోచరిస్తాయి. ప్రత్యేకించి వాచం పద్మాలయం అన్నప్పుడు వాగ్దేవత అయిన సరస్వతి కూడా ప్రస్తావన చేశారు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలోని. అంటే ఒకే పరదేవతను మనం లక్ష్మిగా, దుర్గగా ఉపాసిస్తున్నాం. ఏది ప్రధానంగా మనం ఉపాసించినా అందులో మిగిలిన దేవీ రూపాలనే కలిసి ఉంటాయని తెలుసుకోవాలి. దీన్ని బట్టి సనాతన ధర్మం ఏకేశ్వర ఉపాసనే ప్రధానంగా నడుస్తున్నది. ఒకే ఈశ్వరుని మనం ఉపాసిస్తున్నాం. ఈశ్వరుని ఉపాసిస్తున్నామంటే ఈశ్వరుడు అనే మాటకి మనం అనేక విధాలుగా అనేక పర్యాయాలు అర్థం చెప్పుకున్నాం. ఈశ్వరుడు అంటే సర్వశాసకుడు. సర్వశాసకుడైన పరమాత్మ ఒకడే ఉన్నాడు. సృష్టి స్థితి లయలు చేస్తూ సమస్త విశ్వాన్ని ఎవడు శాసిస్తున్నాడో అతని ఈశ్వరుడు అంటారు. ఇది ప్రధాన నిర్వచనం. సృష్టి స్థితి లయలు చేస్తూ శాసిస్తున్నాడంటే అలా చేసి శాసించగలిగే శక్తి ఆయనకు ఉండాలి కదా. కనుక శక్తిమంతుడైన వాడు ఈశ్వరుడు అంటున్నాం. కనుక శక్తిని అమ్మవారిని, శక్తి కలవాడిని మన ఈశ్వరుడు అంటున్నాం. ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కనుక ఆయన పేరు విష్ణువు. ఆయన శుభస్వరూపుడు కనుక ఆయన పేరు శివుడు. ఆయన అన్నిటికంటే గొప్పవాడు కనుక ఆయన పేరు బ్రహ్మ. ఇవన్నీ ఒకే ఈశ్వరుని యొక్క నామములు. ఆయన శక్తి కూడా అలాగే ఉన్నది. అది ఐశ్వర్య స్వరూపుడైనప్పుడు లక్ష్మి అంటున్నారు, జ్ఞానస్వరూపుడైనప్పుడు సరస్వతి అంటున్నారు, ధర్మరక్షణకు పటుత్వంగా ఉన్నప్పుడు దుర్గా అంటున్నాం, కాలస్వరూపుడైనప్పుడు కాళీ అంటున్నాం, అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణం అంటున్నాం. ముందుగా ఏకత్వవాదం ముందు తెలుసుకోవాలి. సనాతన ధర్మం ఎప్పుడు ఏకేశ్వర ఉపాసనే. మరి అమ్మవారి ఉపాసన అంటే ఏకేశ్వరి అయింది. స్త్రీలింగ శబ్దమే చెప్పాం కానీ ఈశ్వరుడు, ఈశ్వర శక్తి ఈ రెండు అభేదములు అనే విషయం ఎప్పటికప్పుడు స్పృహలో మనకు ఋషులు ఇస్తూనే ఉన్నారు. ఆ ఏకత్వం చెప్పడానికే
అనేక ఉపాసనా మార్గాల్లో ఏకసూత్రం మనకు కనబడుతున్నది. ఆ ఏకతత్వం మనం ఇప్పుడు ఆలోచిస్తే ఈశ్వరుడు అంటే ఏం చెప్పుకున్నాం? సర్వశక్తిమంతుడు అని, సర్వశాసకుడు. మూడవది ఐశ్వర్యవంతుడు ఈశ్వరుడు. శబ్దంలో కూడా తెలుస్తున్నాయి కదా, ఎవడు ఐశ్వర్యవంతుడు వాడు ఈశ్వరుడు అనాలి. ఐశ్వర్యము అనగానే ఆయన ఐశ్వర్యం కానిదేది? సమస్త విశ్వము ఆయన ఐశ్వర్యమే. పంచభూతములు ఆయన యొక్క సంపదలే. పైగా ఆయన ఎక్కడి నుంచి తెచ్చుకున్నవి కాదు, ఆయన నుంచి వచ్చినటువంటి సంపదలే. ఐశ్వర్యములు అనంతములుగా ఉన్నాయి. ఒక్క ఐశ్వర్యంతో బ్రతుకు గడుస్తున్నా అండి. ధనం ప్రధానమని అనుకుంటాం మనం, కానీ ధనమంతా ఉన్న ఇంట్లో శాంతి లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, మన వాడు బాగులేకపోయినా మనకి బాధే. దరిద్రం కంటే పరమ బాధ, అవునా లేదా? కనుక ధనం ఒకటే ఐశ్వర్యం కాదు. ముందు మన శరీరం ఆరోగ్యంగా ఉండడం, ఇంద్రియాలు పనిచేయడం, మనవాళ్ళు బాగుండడం, మన ఇల్లు బాగుండడం, శాంతి సామరస్యం ఇత్యాదులన్నీ ఐశ్వర్యములే చెప్పబడతాయి. ఇన్ని ఐశ్వర్యములు ఏ పరమేశ్వరుడి నుంచి వచ్చాయో ఆ పరమేశ్వరుడి యొక్క ఐశ్వర్య శక్తిని మొత్తం మనం ఉపాసించాలంటే ఈశ్వరుని ఐశ్వర్య శక్తి ఉపాసనే లక్ష్మీ ఉపాసన అని. అందుకే లక్ష్మీ ఉపాసన అనగా ఐశ్వర్య శక్తిని మనం అనుసంధానిస్తున్నాం. ఒక భావన వెళ్ళగానే ఆ భావం అనుబంధం ఏర్పరచుకుంటుంది ఆ శక్తితో. సరస్వతి అనగానే జ్ఞానంతో అనుబంధం ఏర్పడుతుంది. ఐశ్వర్యం అనగానే సంపదతో అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం ఏదైతుందో అది ఆ శక్తిని మనలోకి తీసుకొస్తుంది. తీసుకురాగానే మనం ఆ శక్తిని పొందుతాం, ఆ శక్తిని ప్రసరింపజేయగలుగుతాం. దీని పేరు ఉపాసన. ఉపాసన అంటే అనుబంధము అని అర్థం. ఇక్కడ ఎవరితో అనుబంధం? పరమేశ్వరుడితో, పరమేశ్వర శక్తితో బుద్ధికి అనుబంధం ఏర్పడి ఆ శక్తి నుంచి ఆ బుద్ధి గ్రహిస్తుంది. కానీ ఆ శక్తి నా బుద్ధిలో ప్రవేశించాలి, నా బుద్ధిని ప్రేరేపింపజేయాలనే భావనతో చేసే ఆరాధన పేరు ఉపాసన. అందుకు ఉపాసకుడు ఎప్పుడూ కూడా తాను ఆరాధించే దేవతతోనే అనుబంధం కలిగి ఉంటాడు. ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా అతని హృదయం ఆ పరాశక్తిని పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. కనుక అడుగడుగున ఆ పరాశక్తి రక్షిస్తుంటుంది. ఉపాసన మాటకి ఇది అర్థం. కనుక మనందరం ఇప్పుడు లక్ష్మీ ఉపాసన చేస్తున్నామంటే మన చిత్తములు లక్ష్మీదేవితో అనుబంధం ఏర్పరుస్తున్నాం. అయితే లక్ష్మీదేవిని ఇప్పుడు సర్వశక్త్యాత్మికగా దర్శించబోతున్నాం, అంటే సర్వశక్తి స్వరూపిణిగా. దీనికి మనం ప్రమాణంగా తీసుకుంటున్న గ్రంథములు వేదము మొదలుకొని పురాణములు, ఆగమాలు. ఆగమాలంటే మంత్రశాస్త్రం. అలాంటి మంత్రశాస్త్రాలు ఎన్నో లక్ష్మీదేవి గురించి చెప్పబడుతున్నాయి. ఒకనొక తంత్ర గ్రంథంలో 51 లక్ష్మీ ఉపాసన విధానాలు చెప్పారు. 51 రకాలు లక్ష్మీ ఉపాసన విధానం. ఒకటో రెండో తెలియడమే కష్టం. 51 ప్రయోగాలు చెప్పారు. ప్రయోగం అంటే అర్థం సాధన చేసి ఫలితం పొందడం కోసం మరి ఏం చేస్తామో దాని పేరు ప్రయోగం అని పేరు. అలా రకరకాల మంత్రాలు 51 రకాల మంత్రాలు చెప్పారు. ఆ మంత్రాలు ఎలా సాధన చేయాలో చెప్పారు. దాని ప్రయోజనంగా అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అయితే ఇప్పుడు చెప్పబోతున్నది 51 లక్ష్ములే కాదు, అనంత లక్ష్ములు ఉన్నారు. మనకు అష్టలక్ష్ములని లోకంలో ప్రసిద్ధి, కానీ అష్టలక్ష్ములు ఏంటి? 16 లక్ష్ములు ఉన్నారు. 16 లక్ష్ములతో అయిందా? అనంత లక్ష్ములు ఉన్నారు ఇక్కడ. ఈ అనంత లక్ష్మి అంటే అమ్మవారి పేరులో అనంతలక్ష్మి అని కూడా వినుంటారు మీరు కూడా. అమ్మవారు అనంత స్వరూపిణి. అనంతుడు ఎవరంటే పరమాత్మకి అనంతుడు అని పేరు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఉపనిషత్తు చెప్తోంది. ఎవడు శాశ్వతమైన వాడో, ఎవడు అనంతుడో, ఎవడు కేవల జ్ఞానస్వరూపుడో అటువంటి వాడు పరమాత్మ. ఆయన అంతైనప్పుడు ఆయన శక్తి కూడా అంతే ఉంటుంది కదా. కనుక అది కూడా అనంతమే. అనంతమైన మహాలక్ష్ములు. మనకి ఎన్ని లక్ష్ములు కావాలి నేను ప్రశ్నిస్తే, రేపు మీరు లిస్టు రాసుకుని వచ్చారనుకోండి లక్ష్ముల్ని, అక్కడే తెలిసిపోతుంది ఎన్ని లక్ష్ములు ఒక్కొక్కడికి కావాలి. ఇంకోటికి చాలా ఉంది కానీ లిస్టు రాసి ఓపిక లేదు అంటాడు. అంతమంది ఉన్నారు ఇక్కడ. అన్ని లక్ష్ములు ఉంటాయి. ఆరోగ్యం ఒక లక్ష్మి, జ్ఞానం మరొక లక్ష్మి, ఇంద్రియ పుష్టి ఒక లక్ష్మి, ప్రకృతి ఒక లక్ష్మి, సౌందర్యం ఒక లక్ష్మి, శోభ ఒక లక్ష్మి, పరిశుభ్రత ఒక లక్ష్మి. ఇప్పుడు ఏ లక్ష్మి మనకు కావాలి? ఏ లక్ష్మి అక్కర్లేదు. విజయం ఒక లక్ష్మి, వీరత్వం ఒక లక్ష్మి, ధైర్యం ఒక లక్ష్మి. లక్ష్మి అనేది ఒక మతం వాళ్ళు భావించే ఒక దేవత కాదు, విశ్వజనీనమైన ఒక మహాశక్తి అని తెలుసుకోవాలి. అలాంటి విశ్వజనీన మహాశక్తిని ఉపాసించే మతం పేరు సనాతన ధర్మం. అది సనాతన ధర్మం విశ్వజనీనం, సార్వకాలికం, సార్వజనీనం. అంటే అన్ని కాలాల్లో అందరికీ ఉపకరించే ఒకే ఒక్క ధర్మం సనాతన ధర్మం మాత్రమే. దీన్ని ఏ ఒక్కరూ తొలగించలేరు. సూర్యుడు ఎలాగో చంద్రుడు ఎలాగో సనాతన ధర్మం అలాంటిది. నేను సూర్యుడిని రాకుండా చేస్తా, చంద్రుడిని లేకుండా చేస్తా అనేటువంటి మూర్ఖుడు ఎలాంటి వాడు, సనాతన ధర్మం లేకుండా చేస్తాను మూర్ఖుడు కూడా అటువంటి వాడే. అది సనాతన ధర్మం లేకుండా చేసిన ద్రోహి, పాపాత్ముడి, అధోగతి పాలవుతాడే తప్ప ధర్మం ఎక్కడికి పోదు. సనాతనం యొక్క కాన్సెప్ట్ ఎంత గొప్పదో చూడండి. అసలు లక్ష్మి అనే మాట వింటేనే మనకు హిందూ మతం దేవత అనిపిస్తుంది, కానీ అర్థం తెలుసుకుంటే
విశ్వజనీనమైన శక్తి అని అర్థమవుతున్నది. ఆ అర్థంతో సహా లక్ష్మీదేవి సంబంధించిన అంశాలు చెప్పుకుంటున్నాం. లక్ష్మీదేవి ఉత్పత్తి గాథలు కూడా పురాణాలు చాలా చెప్తున్నాయి. చెప్తూ ఒక మాట అంటాడు, ఎవడైతే ఈ లక్ష్మీ జనన గాథ వింటాడో అతడు ధన్యుడవుతాడు అన్నారు. ఒక్క మాట మొత్తం ఈ లక్ష్మీ వైభవ ప్రవచనాలు విన్న వాళ్ళందరూ ధన్యులవుతారని నేను నిస్సందేహంగా చెప్తున్నాను. కారణం ఏంటంటే శాస్త్రం మీద ఉన్న నమ్మకం. ఇందులో చెప్పే ప్రతి అంశం ప్రతిదానికి ఫలశ్రుతి ఋషి పక్కన చెప్తాడు. అంటే ఇది శ్రద్ధగా వింటే చాలు ఉపాసన అన్నాడు. అంటే ఒక విధంగా మనం పవిత్రంగా ఒక యజ్ఞంలో కూర్చున్న వారం అయ్యాం అని చెప్పడానికి నాకేం సందేహం లేదు. అటువంటి మహాలక్ష్మి వైభవం ప్రస్తావనకు ఆ విద్యాలక్ష్మిగా అమ్మ మనల్ని అనుగ్రహించాలని భావన చేస్తూ, అందుకే లక్ష్మి కావాలనే ప్రతి వారికి తపన. అది విద్య కూడా దేనికంటే లక్ష్మి కోసమే. విద్యయే లక్ష్మిని తెలియడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. కానీ విద్యా రూపంలో లక్ష్మి అనుగ్రహిస్తే తర్వాత ఎన్నో లక్ష్ములు అనుగ్రహించాలండి. ఒక ధనలక్ష్మి మాత్రమే కాదు. అది లక్ష్మి అంటే కేవలం ధనం అనుకుని లక్ష్మీ కటాక్షం కావాలండి అంటే డబ్బు ఒకటి లభించాలనుకుంటాం. అజ్ఞానం అది. విద్య కూడా లక్ష్మీ కటాక్షమే. ధనం లక్ష్మి, అంతేకాదు ధనం అంటే ఏమిటి మళ్ళీ అన్నిటికీ అర్థాలు చెప్పుకోవాలి. ధనలక్ష్మి దగ్గర నుంచి ప్రతి శబ్దానికి అర్థం చెప్పుకునేటప్పుడు మనం తెలుసుకుంటాం. ధనమగ్ని, ధనం వాయువు, ధనం సూర్యు, ధనం వసువు. ధనం అనే మాటకి ఎంత విస్తారమైన అర్థాన్ని సనాతన ధర్మం చెప్తున్నది. మొత్తానికి మహాలక్ష్మి ఉత్పత్తి గాథని వాళ్ళు చెప్పుకోబోతున్నాం. ఈ ప్రారంభ దివసం ఎంత దివ్యమైనదంటే ఈ రోజు ప్రవచన శ్రవణం విశేషమైన ఫలాన్ని ప్రసాదించే అంశములతో కూడి ఉన్నది. దీనికి ఆధారంగా ఒకటి విష్ణు పురాణం, రెండవది దేవి భాగవతం, మూడవది లక్ష్మీ మాహాత్మ్యములకు తంత్రశాస్త్ర గ్రంథం. మూడింటి సారం ఈ రోజు ఆవిష్కరించబోతున్నాం. అక్కడ ఇన్ని గ్రంథముల యొక్క సారం. అంతేకాదు మరొకటి ఉన్నది భాగవతం. దేవి భాగవతం కాదు, శ్రీమద్ భాగవతం కూడా ఉంది కదా. కానీ విష్ణు పురాణం, శ్రీమద్ భాగవతం, దేవి భాగవతం, లక్ష్మీ సంబంధమైన మాహాత్మ్య గ్రంథములు ఆగమాల్లోవి, ఇవన్నీ మేళవించి ఒక దివ్య ఘట్టాన్ని వారు ఆవిష్కరించబోతున్నాం. ఇందులో లక్ష్మీ ఉత్పత్తి, లక్ష్మీ స్వయంవరం, అలాగే లక్ష్మీ పట్టాభిషేకం, లక్ష్మీనారాయణ కళ్యాణం 4 అంశాలు ప్రస్తావన చేస్తున్నాం. ఇది ప్రతిదీ ఉత్కృష్టమైనటువంటి అంశమే. అలాంటి విశేషమైన అంశములు. లక్ష్మీదేవి ఎప్పుడు ఉత్పన్నమైంది? ఇది పెద్ద ప్రశ్న. ఇది ఎలాంటిదంటే భగవంతుడు ఎప్పుడు వచ్చాడని అంటుంటుంది. పరమాత్మ ఎప్పుడు ఉన్నాడండి? ప్రశ్న వేయగలరు ఎవరైనా? రాముడు ఎప్పుడు వచ్చాడో చెప్పగలం, కృష్ణుడు ఎప్పుడు వచ్చాడో చెప్పగలం, కానీ పరమాత్మ ఎప్పుడు నుంచి ఉన్నా అంటే చెప్పగలం. ఎందుకంటే పరమాత్మ రాముడిగా ఒక కాలంలో వచ్చాడు కనుక రాముడికి కాలం చెప్తాం. పరమాత్మ కృష్ణుడిగా వస్తే కృష్ణుడికి కాలం చెప్తాం. కానీ పరమాత్మకి కాలం ఏం చెప్పగలం? పరమాత్మ పరమేశ్వరుడు గురించి ఒకటే మాట, ఆది మధ్యాంతరహిత. పదాల నిర్వచనాలు తెలుసుకోవాలంటే ఒక్కొక్కటి భగవంతుడి గురించి ఏం చెప్తున్నామంటే భగవంతుడి కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది. భగవంతుడి గురించి ఏమంటున్నారు? ఆది మధ్య అంతరహిత, మొదలు నడిమి తుది లేనటువంటి వాడు అన్నారు. ఇక్కడ అలాంటి ఒక తత్వం ఉంటుందా అంటే ఉంటుంది. అది ఒకటే ఒకటి, దాని పేరు పరమాత్మ అన్నారు. ఇక్కడ మిగిలిన సృష్టిలో అన్నిటికీ ఆది మధ్య అంతం ఉన్నాయి. ఆ మాటకు వస్తే సృష్టికి ఆది మధ్య అంతం ఉంది. భగవంతుడు సృష్టించాడు అంటే ఎప్పుడో ఒకప్పుడు సృష్టించాడు కదా. అది ఎంతకాలం ఉంటుందంటే మనకు లెక్కగా దొరకకపోవచ్చు, కానీ దాని లెక్క దానికి ఉంటుంది. అలాగే సృష్టి ఎంతకాలం ఉంటుందని నువ్వు చెప్పలేవు, కానీ ఎంతో కొంతవరకు ఉంటుంది. ప్రళయంలో మొత్తం సృష్టి వెళ్ళిపోతుంది. కానీ సృష్టి స్థితిలో చేసేవాడికి సృష్టి స్థితిలో లేవు. కాబట్టి ఆయన ఆది మధ్య అంతరహితుడు అన్నారు. ఆయన శక్తి కూడా ఆయన లాంటిదే, అది ఆది మధ్య అంతరహితమే. కనుకనే అది అనంతము అని చెప్పబడుతున్నది. ఇక్కడ లక్ష్మీదేవి ఉత్పత్తి ఏమిటయ్యా అన్నాడు. ఇక్కడ అది మహర్షి వివరిస్తున్నాడు. ఇక్కడ పరాశర మహర్షి చెప్తున్న అంశం ఏంటంటే లక్ష్మీదేవి ఉత్పత్తి ఏమిటి, అమ్మవారి ఉత్పత్తి ఏమిటయ్యా? ఇదే మాట చండీ సప్తశతిలో మనం పరిశీలిస్తే నిత్య సా జగన్మూర్తి అన్నాడు. ఇక్కడ నిత్య ఆవిడకి ఉత్పత్తి ఏమిటయ్యా అన్నాడు. అయినా నువ్వు అడిగే కనుక ఉత్పత్తి కూడా చెప్తాను అన్నాడు. ఏమిటయ్యా ఉత్పత్తి? ఉత్పత్తి అంటే తెలుసు కదా, ఆవిర్భవించుట, పుట్టుట అని అర్థం. పుట్టుట అనేది లేని తల్లికి పుట్టుక చెప్తానన్నాడు. లేని తల్లికి పుట్టడం ఏమిటయ్యా అంటే పరమాత్మ యందు అవ్యక్తమై ఉన్నటువంటి శక్తి వ్యక్తం అవడమే ఆవిర్భవించడం అన్నాడు. అక్కడ వ్యక్తం అంటే మేనిఫెస్టేషన్. వ్యక్తం కాకముందు ఎక్కడుంది? పరమాత్మ అంతర్లీనమైంది కనుక ఆయన నుంచి వ్యక్తమైనప్పుడు మనకు తెలియబడుతుంది. అలా సృష్టి చేస్తానని పరమేశ్వరుడు సంకల్పం చేసినప్పుడు ముందు సంకల్పం వస్తుంది, తర్వాత కదా సృష్టి తెలియజరుగుతాయి. కానీ ప్రథమంగా ఉన్నది సంకల్పం, ఇచ్ఛాశక్తి అంటారు ఇక్కడ. కానీ పరమేశ్వరుడు సంకల్పం చేశారంటే సంకల్పం శక్తే కదయ్యా. కనుక ఆదిగా ఉన్న శక్తి సంకల్ప శక్తి. అక్కడి నుంచి ఇచ్ఛా జ్ఞాన క్రియాది రూపములతో సృష్టి యందు ఆ శక్తి విస్తరించి తర్వాత పంచభూతాలు, జీవులు ఇవన్నీ సృజించబడ్డాయి. వాటన్నిటి యందు శక్తి వ్యాపించే కనబడుతుంది.
కానీ సంకల్పం మొదలుకొని సృష్టి అంతటా విస్తరిల్లే ఆయన గోచరిస్తుంది కనుక ఎప్పుడు ఉత్పన్నమైందంటే ఏం చెప్తాం? సృష్టి ఆయన నుంచి సంకల్ప రూపంగా జరించినప్పటి నుంచి శక్తి వ్యక్తమవుతూనే ఉన్నది. మరి ఉత్పత్తి అంటే ఏమిటో వివరిస్తున్నారు ఇక్కడ. నారాయణుడు సృష్టి స్థితులన్నిటికీ హేతువైన పరమేశ్వరుణ్ణి నారాయణుడిని ఎందుకన్నారు అంటే, సృష్టి చెయ్యకముందు ఈ సృష్టి అంతా జలస్థితిలో ఉన్నది, కేవలం జల రూపంలో ఉన్నది. ఆ జల రూపంలో కూడా ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే నారము అనగా జలము, దాన్ని ఆశ్రయించి ఉన్నాడు కనుక నారాయణుడు అన్నారు. ఇక్కడ జలమునందు ఉన్నాడు. తర్వాత సృష్టి ఏర్పడింది. ఏర్పడిన సృష్టిలో అనేక మంది జీవులు ఉన్నారు. జీవులకి నరులు అని పేరు. నరులు అంటే నడచువారు, రుణాం గచ్చతి ఇతి అన్నారు ఇక్కడ. అంటే నడుచువారు అని అర్థం ఇక్కడ. దీన్ని బట్టి నరులు అంటే మానవులే కాదు, సర్వజీవులు నడిచేవారే. నడిచేవాళ్ళు అంటే కదిలిపోయేవాళ్లే. కదిలిపోతున్నదే జీవితం. జగత్ అంటే కదులున్నది అని అర్థం. ఒక్కొక్క పదానికి అర్థం చూడండి ఎంత బాగుందో. జగత్ అంటే నిత్యం కదులుతూ ఉన్నది. కదలికనికి ఎలా తెలుస్తుందంటే పరిణామ రూపంలో తెలియబడుతుంది అన్నాడు. పరిణామమే కదలికకి గుర్తు. మనకి మార్పు రూపంలో కనబడుతుంది కదలిక అనేటువంటిది. ఇలా కదిలిపోయే వాళ్ళందరూ జీవులే. ఈ జీవులందరికీ దిక్కెవరు, ఆశ్రయం ఎవరు, ఎవరిని ఆధారం చేసుకుని జీవులు నడుస్తున్నాయి? ఈ ప్రశ్న ఋషి వేసి తన సమాధానం చెప్తున్నాడు. నరుల సమూహానికి నారం అని పేరు. ఈ నారమునకు ఎవడు ఆధారమో, ఎవడు ఆశ్రయమో వాడు అయనం అని చెప్తారు. కనుక నారాయణ అంటే అర్థం సర్వజీవులకి ఆధారమైన వాడు, ఆశ్రయమైన వాడు. ఇప్పుడు పదానికి అర్థం తెలిసాక ఎంత విస్తారమైన భావం తెలిసింది కదా. అలాంటి నారాయణుని యొక్క అవిభాజ్యమైన శక్తి ఉన్నది. అది విష్ణోరేషా అనబాయిని, విష్ణువుని వీడని శక్తి అన్నాడు ఇక్కడ. విష్ణువుని వీడకుండా ఉండేటువంటి శక్తి. అలాంటి శక్తికి పేరు శ్రీ అని పేరు అన్నాడు. శ్రీ మహాలక్ష్మికి అసలు పేరు శ్రీ. అందుకే ఆవిడ మంత్రములు శ్రీ సూక్తములు, శ్రీ మంత్రములు అని చెప్పబడుతున్నాయి. శ్రీ అనే మాట ఒక మంత్రం అండి. అమ్మవారి ఒక్కొక్క నామం ఒక్కొక్క మహామంత్రం, మరవద్దు. అందులో కలిలో తొందరగా తరించిపోవడానికి నామం మాత్రమే ఆధారం. నామం నిరంతరం స్మరించాలి, జపించాలి, నామార్థాన్ని చింతన చేయాలి. అప్పుడు నామం ఉపాసనే ముక్తినిస్తుంది. అందుకు ఒక్కొక్క నామానికి అర్థం చెప్పుకోవడం ఎందుకంటే అది చింతనలోకి రావడం కోసం. ఇప్పుడు నారాయణ శబ్దం అర్థమైంది కదా. నారాయణుని శక్తి ఆశ్రయించుకుంది. ఎలా ఆశ్రయించుకుంది అంటే దీపాన్ని కాంతి ఆశ్రయించుకున్నట్లుగా ఉపమానం చెప్పారు ఇక్కడ. కాంతి దీపాన్ని ఆశ్రయించుకుంది. ఆ రెండింటిని మీరు వేరు చేయగలరా చెప్పండి. ఇక్కడ దీపాన్ని కాంతిని వేరు చేయడం. అలా ఆశ్రయించుకున్నది. నారాయణుడు తనువంతా ఏ శక్తి ఉందో అది. అది గీతలో స్వామికి మాట చెప్పాడు. యజ్జద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. సృష్టిలో ఏదైనా ఒక గొప్ప వస్తువు కానీ ఒక గొప్ప గుణం కానీ కనబడితే అది నా యొక్క తేజస్సుతో కూడిన అంశతో ఉన్నదని తెలుసుకోని చెప్పాడు. అలా సృష్టిలో ఎన్ని గొప్పతనాలు కనబడుతున్నాయి. ఏమిటయ్యే వాటికి మరొక పేరు విభూతి అని పేరు. ఎన్ని పదములు వస్తున్నాయి ఇక్కడ లక్ష్మీనామాల్లో. విభూతి. విభూతి అంటే ఐశ్వర్యం. భూతి విభూతి ఐశ్వర్యం అని నిఘంటువు చెప్తుంది. కానీ విభూతి అనే శబ్దానికి ఐశ్వర్యం అని అర్థం. ఇందాక చెప్పాను కదా, ఐశ్వర్యములు కలవాడు ఈశ్వరుడు. కనుక ఆయన ఐశ్వర్యములకు పేరేమిటి? విభూతి. విభూతి అంటే ఐశ్వర్యములు అని అర్థం ఇక్కడ. అలా ఎక్కడ ఏ ఐశ్వర్యం ఉందయ్యా అంటే చంద్రముని యందు జ్యోత్స్నవు చంద్రవదన ప్రభవు వాసర కరుణందు పద్మనయన దాహశక్తి విపూబోడి దహనునందు మృక్యదును నీకు కళ్యాణ ముక్తి లక్ష్మి అని శ్రీనాథ మహాకవి అగస్త్యుడు కొల్హాపురి మహాలక్ష్మిని స్తుతించిన స్తోత్రంలో చెప్తున్నాడు. చంద్రుల్లో వెన్నెల, సూర్యుడిలో వెలుగు, అగ్నిలో వేడిమి నీ స్వరూపమే కదా అన్నారు. వీటిని విభూతులు అంటారు. సూర్యుల్లో వెలుగు, చంద్రుల్లో వెన్నెల, అలాగే భూమి యందు గంధము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది. ఏముంటుంది? లక్షణం. ఆ లక్షణమే దాని విభూతి. దాని లక్షణం లేనప్పుడు దరిద్రమే. దాని లక్షణమే దానికి ఐశ్వర్యం. కానీ సూర్యుడికి వెలుగే లక్షణం, అదే శక్తి. అలాగే నీటికి దాహం పోగొట్టే గుణం ఉంది, అదే దాని లక్షణం, అదే దాని యొక్క విభూతి. రసోహమప్స కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోగో. భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. సూర్యచంద్రుల్లో వెలుగుని నేను, నీటిలో దాహం పోగొట్టే రుచిని నేను అన్నాడు ఇక్కడ. కనుక రుచి కేవలం హిందువులకే తెలుసా? సూర్యచంద్రుల వెలుగు హిందువులకు మాత్రం ఉందా చెప్పండి ఇక్కడ. అంటే ఇవన్నీ విభూతులే. ఇలా మీరు పరిశీలిస్తే ప్రపంచమంతా ఈశ్వర విభూతులు కనబడతాయి. అప్పుడు అది విభూతి యోగం అయింది. ఈశ్వర విభూతులు అంతా కనబడితే విశ్వమంతా ఆయనే అనే యోగం కలుగుతుంది కదా. దాని పేరు విశ్వరూప సందర్శన యోగం అన్నారు. అంతే. ఇవాళ 2 అధ్యాయాలు అప్పుడే చెప్పేసాం భగవద్గీతలో. సృష్టిలో ప్రతిదీ ఈశ్వరుడు విభూతులు తెలుసుకుంటే విభూతి యోగం.
ఆ విభూతిని తప్ప మరొకటి లేదని తెలుసుకుంటే విశ్వరూప సందర్శన యోగం. అయితే అన్ని ఆవిడ విభూతులను తెలుసుకునేది ఎవరు? ప్రశ్న ఆలోచించేవాడు. ఎవడు తెలుసుకుంటే వాడే. వాడికి తెలుసుకునే శక్తి ఉంది కదా, అదొక విభూతి. కనుక వాడి లోపల ఉంది ఆ శక్తి. అంతేకాదు ఇంత ప్రపంచాన్ని చూస్తే ఆహా అంటున్నా. ఆహా అనడానికి ముందు చూడగలిగే శక్తి కన్నుకు ఉండాలా లేదా? కన్నుకు ఆ శక్తి ఎవరిచ్చారు? నువ్వు తెచ్చుకున్నావా? ఒక్కసారి ఇది ఆలోచించాలి. లేదు, వచ్చి నువ్వు వాడుకుంటున్నాం కానీ తెచ్చుకోలేదు. ఒక్కడు కూడా సృష్టించడం. చూపుని ఏ ఒక్కడు సృష్టించలేడు. కంటికి కూడా ఎంతో అంత చూడగలిగే శక్తి ఉంటేనే కళ్ళజోడు. అలసు చూడలేని శక్తి లేనప్పుడు కళ్ళజోడు మాత్రం ఏం చేస్తుందండి ఇక్కడ? అందుకే ఇవన్నీ స్వాభావికం, ప్రకృతిలో వస్తున్నాయి, నువ్వు తయారు చేసుకోలేదు ఇక్కడ. కనుక ప్రకృతిలో కనబడే శక్తులన్నీ ఐశ్వర్యం. ఇందులో ఏది కావాలి సెలెక్ట్ చేసుకోండి. ఒక్కటి ఉంచుకుని మిగిలిన తీసేస్తానంటే ఒప్పుకుంటామండి. కళ్ళు పని చేయనప్పుడు కళ్ళే కావాలనిపిస్తాయి, చెవులు పని చేయనప్పుడు చెవులే కావాలనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఒకటి అర్థమైంది, అన్నీ కావాలని ఇక్కడ. అందుకే ఇవన్నీ పని చేయాలంటే వాటి ఐశ్వర్యాలు వాటుకుంటాయి. కంటి ఐశ్వర్యం చూపుగా, చెవి ఐశ్వర్యం వినికిడిగా, ఆయా ఇంద్రియాలకు కంఠం ఐశ్వర్యం పలుకుగా, బుద్ధి ఐశ్వర్యం జ్ఞానంగా, కదిలే ఐశ్వర్యం కాలి నడకగా, పట్టుకునే ఐశ్వర్యం చేతి నడక. ఇప్పుడు చూడండి, విశ్వమంతా విభూతులే, నీలో విభూతులు. ఇది ఒక్కడ పని చేయకపోతే లేదు ఇక్కడ. కానీ ఎన్ని మనకి ఉన్న లక్ష్ములు గమనించండి, లేని లక్ష్ముల కోసం దేవుడించడం కాదు. లేని సంపదల కోసం ఏమడుగుదామా అనుకుంటాం, కానీ ముందు ఉన్న సంపదలు గుర్తించాలి. ఇంకొక రహస్యం, ఉన్నవి గుర్తించిన వాడికే లేనివి అడిగే అర్హత ఉంటుంది. కానీ ముందు ఉన్న ఐశ్వర్యాలు గుర్తించాలి. అమ్మా ఇన్ని రూపాయలతో ఉన్నావు అంటే, ఓహో వీడిస్తే గమనించుకుంటున్నాడు కనుక మరికొన్ని ఇవ్వాలనుకుంటుంది అమ్మవారు కూడా. కనుక ఈ దివ్యమైన లక్షణ శక్తులు, ఇప్పుడు ఒక మాట అన్నా, లక్షణ శక్తి ఎన్ని మార్లు అన్నాం? విభూతి అన్న, ఐశ్వర్యం అన్న, శ్రీ అన్న లక్షణ శక్తేగా. లక్షణ శక్తినే లక్ష్మి అన్నాం ఇక్కడ. కనుక లక్ష్మి అనే మాటకు అర్థం ఒక అర్థం, ఇదే అర్థం కాదు, ఒక అర్థం. ఎందుకంటే ఒక్కొక్క నామం మంత్రం, మంత్రానికి అనేక అర్థాలు ఉంటాయి, అన్ని అర్థాలు ఉంటాయి. కనుకనే ఒక్క నామంలో అన్ని అర్థాలు దట్టిస్తాడు. ఆ నామం మంత్రమే మనం రక్షిస్తుంది. ఒక్కొక్క నామానికి అంత శక్తి ఉంటుంది. ఇవాళ లక్ష్మి అనే నామానికి అర్థం చెప్పుకున్నాం. లక్షణ శక్తియే లక్ష్మి.